గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో అంబటి మురళీకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ట్రోల్స్ వల్లనే గీతాంజలి మృతి చెందిందని, దీనికి పూర్తిగా టీడీపీ బాధ్యత వహించాలని ఆయన మాట్లాడారు. గీతాంజలి మృతికి సంతాపం తెలియజేసే 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల పార్టీ అని, ఈ ఎన్నికల యుద్ధం పేదలకు మధ్య అని అంబటి మురళి తెలిపారు. తెలుగుదేశం పార్టీ పొన్నూరు మాజీ ఎమ్మెల్యే దూలు కొన్నారు కుమారు, పార్లమెంటు అభ్యర్థి కమ్మసం చంద్రశేఖర్ మంగళవారం చేసిన నాయకులపై మురళి స్పందించి మీడియాతో మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల పక్షపాతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని రాజకీయాల్లోకి రావటం జరిగిందని అంబటి మురళి పేర్కొన్నారు. తీవ్రవాదులు అటవీ ప్రాంతాల్లో ఉండి సమాన హక్కుల కోసం, అంటే ప్రతి వ్యక్తికి సమాన హక్కు ఉండాలనేటువంటి హక్కు కోసం విప్లవ పోరాటాలు చేశారు. ఈ రోజున వామపక్ష భావజాలం రాష్ట్రంలో లేదు. కారణం ఏంటయ్యా అంటే పేదవానికి సమాన హక్కు విద్యా వైద్యం ఇవ్వడం ద్వారానే వస్తుంది. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు మరి పేదలకు చేరడం ద్వారా వస్తుందనేటువంటి భావనతోటి మరి జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు సంక్షేమ విప్లవాద్యుడిగా రూపాంతరం చెందారు. వారి సంక్షేమ కార్యక్రమాలు వామపక్షాల భావజాలంకి మిన్నగా చేస్తున్నారు కనుకే ఈ రోజున వామపక్ష భావజాలం లేదు. మరి కమ్యూనిస్ట్ పార్టీ వ్యక్తులు ఎందుకు రాష్ట్రంలో వారు అడుగుతున్న కోరికలు పేద సాధనకు లభిస్తుంటే వారు ఈ రోజున నోరు మూసుకుని ఎందుకు కూర్చున్నారో నాకు అర్థం కావడం లేదు. ఈ ప్రభుత్వాన్ని ఏకోన్ముఖంగా వారు మద్దతు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల ఈ సంక్షేమ రాజ్యం తిరిగి పునఃప్రతిష్ఠ చేయడం కోసం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా సామాన్య ప్రజానీకం అందరూ కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా వారిచ్చిన పిలుపు పెత్తందారులకు పేదలకు పోరాటంలో పేదల సంక్షేమ ప్రభుత్వాన్ని తిరిగి గెలిపించాలని వారిచ్చినటువంటి పిలుపు మన పొన్నూరు నియోజకవర్గంలో కూడా మొట్టమొదట పెన్నూరు నియోజకవర్గంలో వర్తిస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి ధూళిపాళ నరేంద్ర వారి తండ్రి కూడా బూర్జువాలు, భూస్వాములు, పెత్తందారులు అనే విషయం నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. 45 సంవత్సరాల రాజకీయాల్లో పొన్నూరులో వారే 35 సంవత్సరాలు రాజకీయం నడిపినటువంటి వ్యక్తులు. వారు బూర్జువా మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు వారు ఎప్పుడైనా జరిపారా అని నేను అడుగుతా ఉన్నాను. ఈ పొన్నూరు నియోజకవర్గంలో నేను 23,000 మందికి కళ్ళజోళ్ళు ఇచ్చాను. మరి అనేక మంది గుండె సర్జరీలు చేశాను, ట్రైసైకిల్స్ ఇచ్చాను, జైపూర్ కాళ్ళు ఇచ్చాను. నేను డాక్టర్ని కాదు. నేను ఇదంతా కూడా సంక్షేమ సారథి జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితో చేస్తే వారికి ఇన్ని ఆస్తిపాస్తులు అక్రమంగా అంటే కబ్జా చేయడం ద్వారా ఇవన్నీ వారికి వచ్చాయి. ఇలాంటి ఒక్క కార్యక్రమాన్ని పేదవాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక్క శిబిరాన్ని నడిపారా? ఒకరికి ఒక కళ్ళజోడిచ్చారా?